మాట్లాడండి, గట్టిగా మాట్లాడాలా. నమస్తే మా. నమస్తే సార్. అమ్మ మీ పేరు? నా పేరు శిరీష. శిరీషమ్మ. మీరు ఎక్కడి నుంచి వస్తారమ్మా? మేము కొంగారెడ్డిపల్లి నుంచి వస్తాం సార్. అమ్మ మీకు ఏ ప్రాబ్లం వల్ల మా సెరాకేర్ వచ్చారో, ఎవరు మీకు సెరాకేర్ ఇట్లా ఉంది అనేసి చెప్పారమ్మా? మా సిస్టర్ వస్తున్నారు, మా ఓన్ సిస్టరు గిరింపేట నుంచి వస్తారు. ఆమె చెప్పారనమాట, అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, బాగుంది చూడు అనేసి. కానీ మా ఇంట్లో మా వారు ఒప్పుకోలేదు ఫస్ట్. మళ్ళీ నేను చెప్పాను, ఎన్నో చూసినాం, మా బాబుకు ఫిట్స్ వస్తుంది అనమాట, ఒకే బాబు మాకు. కానీ మా వారు ఎన్నో చూసినాము, లక్షలు ఖర్చు పెట్టాము, ఏమీ మనకు యూజ్ ఉండదు అన్నారు. ఒక్కసారి చూద్దాము అనేసి వచ్చాము. కానీ ఫస్ట్ నాకే ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నాకు చెయ్యి లేసేది కాదు, ఇక్కడంతా నొప్పి అన్నమాట. నాకు చాలా అసలు ఆ ప్రాబ్లమే లేదు. కాళ్ళు తిమ్ముర్లు ఉండేది, నైట్ టైం అస్సలు నిద్ర వచ్చేది కాదు. ప్రతిరోజు మా వారు కొబ్బరి నూనెతో అరికాలు రుద్దేవారు, అది కూడా లేదు నాకు. మేము వచ్చి 2 months అవుతా ఉంది. నాకు 15 daysకే నాకు రిజల్ట్స్ వచ్చింది. మా వారు ఫస్ట్ బెడ్ తీసుకున్నాం అనుకున్నాము, వద్దు ఎందుకు, ఎన్నో వేలు అన్ని మెడిసిన్ అంతా వాడుతున్నాం మా బాబుకి. మంత్లీ 50,000 అవుతుంది మెడిసిన్కి మా బాబుకి. ఏమొద్దు, ఎన్నో వాడుతున్నాం కదా, ఎందుకు అందరూ చెప్తారు ఎందుకు అన్నారు. ఏమో ఒకసారి పోయి చూస్తానులేండి అంటే సరే అన్నారు. కానీ మా బాబుకు ఫిట్స్ కూడా 80% తగ్గింది. అప్పుడు ఎప్పుడో ఒక అమావాస్యకు పౌర్ణానికి ఊరికెట్లా ఎక్కువ ఫోన్ చూస్తే కొంచెం వస్తుంది, అస్సలు లేదు. 10 మందిలకు పంపించాలంటే కూడా నాకు క్షేమం అనమాట. బిడ్డ ఇంత పెద్ద బిడ్డ పడిపోతే ఎట్లున్నారు అని అంటారు కదా, తల్లిగా ఆ పెయిన్ నాకు తెలుస్తుంది. ఎన్నో బాధలు పన్నాను నేను. వద్దు, ఇక్కడికి వచ్చినాక చాలా చాలా అసలు నాకైతే ఎంతో, అసలు బ్లౌజ్ వేసుకోవాలంటే ఇట్లా చెయ్యి రాదు నాకు. ఇప్పుడు చూడు నా చెయ్యి ఎంత బాగా వస్తుందో, నాకు చాలా నా ఇది చూస్తే మా ఆయన పోయిన సెకండ్ సాటర్డే వచ్చి వీళ్ళతో మాట్లాడినారు సార్ వాళ్ళతో. ఏమో సార్ మా మిస్సెస్ ఇట్లా చెప్తా ఉంది అంటే, సార్ పవన్ సారు మాకు భరోసా ఇచ్చారు, మీరు తీసుకెళ్ళండి, మీకు మీ బాబుకు రిజల్ట్స్ రాకపోతే నా బెడ్ నాకు ఇచ్చేయండి, మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను, నేను 100% మీకు క్యూర్ చేస్తాను మీ బాబుకి, మీ ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా మీకు కనీసం ఒక 1 yearలోనే మీ బాబు మీకు బాగా ఇదవుతాడని చెప్పారు. కానీ 100% నాకైతే బాగా రిజల్ట్స్ ఉంది. ఒక 80% మా బాబు కూడా ఉంది, చాలా బాగుంది. అందువల్ల మేము క్రెడిట్ కార్డు పైన మాకు మా వారికి ప్రమోషన్ వచ్చి 5 months శాలరీస్ లేదు మాకు. కానీ ఒప్పుకోలేదు మా ఆయన, శాలరీ వస్తే చూస్తామన్నారు. సారు మీకు మేము ఇన్స్టాల్మెంట్లో కూడా ఇప్పిస్తాను మేడం అన్నారు. అప్పుడు నేను కొంచెము చూపించాను అనమాట. 5 months శాలరీ లేకపోతే మనం అప్పు చేస్తే కూడా వడ్డీలు కట్టాలి కదా, వడ్డీ లేకుండా ఎవరిస్తారు ఇప్పుడు మనకు, వద్దు, గోల్డ్ కూడా సుమారుగా పెట్టేసాం మనము. మా బాబుకు ఖర్చుకు వల్ల సుమారుగా నేను కింద బ్యాంకులోనే నేను 25 lakhs వరకు నా గోల్డ్ అంతా పెట్టాను మా బాబు కోసం. ఎందుకంటే పర్ మంత్ 50,000 కావాలి హెల్త్ ఖర్చుకు. 25 lakhs బై 10 years అబో నుంచి సార్. బై మధ్యలో వచ్చింది మా బాబుకి ఫిట్స్, బై బర్త్ లేదు. మాట అంటే ఇంకా చిన్నప్పటి నుంచి లేదు. 2 months బాగుంది సార్, 80% ఉంది. నాకైతే 90 అబోనే ఉంది. నాకైతే నా హెల్త్ చాలా బాగుంది. పొట్ట చాలా ఉన్నింది నాకు, పొట్ట కూడా తగ్గింది. అందరూ అంటారు మీరు పోయి ఎక్కడ పోయినారు, ఏమి చాలా డల్గా ఉన్నారే అంటారు. కానీ చెప్తాను ఇక్కడికి వచ్చాను నేను అంటే, కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు కదా. మాకైతే చాలా చాలా బాగుంది. ఏం తీసుకోలేదు సార్, ఏమీ లేదు లేదు. అందువల్ల మా సార్కి 100% చెప్పాను. ఎందుకంటే మా బాబు మెడిసిన్ వేసుకునేటప్పుడు చాలా బాధ నాకు. ఎందుకంటే మా సార్ చూడరు, బయటకు వెళ్ళిపోతారు. వాడు మెడిసిన్ వేసుకునేటప్పుడు నేనే చూస్తా దగ్గర నుండి, ఎంత బాధపడతాడో. మందు వేసుకోవాలంటే అంత బాధపడతాడు. ఇక్కడికైతే నేను వద్దన్నా కూడా ప్రతిరోజు బ్యాగ్ తగిలిసుకొని ఆటో బుక్ చేసుకొని వాడే వచ్చేస్తాడు. ఎందుకంటే వానికి అంత బాగుందంటే ఇక్కడ నాకు బాగుంది బాగుంది అని చెప్తాడు. వద్దు అని మేము బలవంతం చేస్తే కూడా బైక్ అన్నా బుక్ చేసుకొని వచ్చేస్తాడు వాడి పాటికి. వాడు డబ్బు కోసం నా దగ్గర వెయిట్ చేస్తాడు అంతే, ఎందుకంటే వాడి దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి. కంఫర్ట్గా ఉంది సార్, చాలా చాలా బాగుంది మాకైతే. మేము చాలా మందికి కూడా రెఫర్ చేస్తాను నేను. మా ఇంట్లో కూడా మెయిన్ మా అత్తగారు ఉన్నారు, పెద్ద ఆవిడ 70 అబో ఆయమ, మా మదర్ ఉన్నారు 80 అబో ఆయమ. వాళ్ళ కోసం మా మదర్ కూడా వచ్చారు కొద్ది రోజులు ఇక్కడికి. కానీ ప్రతిరోజు నేను పిలుచుకురాలేను కదా సార్, అట్లా పిలుచుకొస్తానే కూడా మాకు ఇక్కడ ఫ్రీ అయినా కూడా మాకు ఆటోకి రోజుకు 150 అవుతుంది కొంగారెడ్డిపల్లి నుంచి ఇక్కడికి. మాకు మంత్లీ ఎంత అవుతుంది, అది మనం అట్లా సేవ్ చేసుకుంటే కూడా మనం పెట్టి కొనుక్కోవచ్చు కదా. ఇదితో మా సార్కి అట్లా కూడా నేను క్యాలిక్యులేషన్ చేశాను. మనము మీరు సార్ వాళ్ళు ఏమంటున్నారు, కనీసము 40 days అంటున్నారు, ఇంకా
మనకి ఇంకా బాగా కావాలంటే 80 డేస్ కూడా పడుతుంది కదా. ఆ 80 డేస్ కి కంపేర్ చేయండి మనకు ఆటోకి ఎంత అవుతుందో. దానివల్ల మన బెడ్డే తీసుకుంటే మనం ఇంట్లో అందరము తీసుకుంటాం. మేము ఉండేది 4 మెంబర్స్, అందరికీ బాగా అవుతుంది కదా. మాకు ఇంతకుముందు మెడిసిన్ మా రెడ్డి గారే మాకు మా బాబుకి మెడిసిన్ కూడా ఇప్పించారు. కానీ దాని వల్ల కూడా ఎక్కువ బాధలు. ఆ మెడిసిన్ 50,000 అవుతుంది ఫర్ మంత్. వాళ్ళు ఏమో అంటారు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, కానీ వాడు వేసుకునేటప్పుడు అంత బాధపడతాడు, వేసుకోవాలంటే చాలా బాధపడతాడు. ఇప్పుడు ఇదేం లేదు కదా, హాయిగా బెడ్ పైన పడుకోవడమే, వాడు కూడా హ్యాపీ. నిద్ర కూడా వస్తది. నాకైతే మరీ నిద్ర రాకుండా భలే అవస్థ పడతా ఉండి, ఎప్పుడా తెల్లవారుతుంది ఏమి అని బాధపడతా ఉండి. ఇప్పుడు ఏం లే, ఇక్కడ నుంచి పోతా సోఫాలో కూర్చుంటే అట్లే నిద్రపోయేది. 2కో 2:30కో భోజనం చేసేది అనమాట. చాలా ఉంది సార్. మెయిన్ రిలాక్స్ గా ఉంటుంది, బాడీ తేలిక అనిపిస్తుంది. నేను కూడా వెయిట్ వీళ్ళేమో 3 kgs అంటారు, అంతకన్నా మించ తగ్గినాను అనిపిస్తుంది నాకైతే. అంత తేలిక ఉంది. నా పొట్టను నేను చూసుకుంటే నిజంగానే నాకు చాలా పొట్ట ఉండింది అనమాట. ఇప్పుడు చాలా వరకు చాలా మేలు, తేలిక అనిపిస్తుంది. నడుస్తా అంటే కూడా కొంచెం దూరం పోతే గస వచ్చేదన్నమాట. ఇప్పుడు నాకు గస అనేది లేదు. ఇంట్లో హెల్తీగా కూడా పని మనిషిని కూడా మానేస్తున్నా, నేనే పని చేసుకుంటాను ఇప్పుడు. ఖర్చు మిగిలిందా? అట్లా అన్ని కంపేర్ చేశాను మా సార్కి. మన హెల్త్ బాగుంటుంది కదా, అందువల్ల తీసుకున్నాము అంటే లాస్ట్ ఓకే చేసి మేము బెడ్ తీసుకున్నాం. తప్పకుండా. అదే సార్, దానివల్ల ఈ మెడిసిన్స్ కి ఎంతో ఖర్చు పెట్టినా. మా రెడ్డి గారు కూడా తెలుసు, మా ఫ్యామిలీ మెంబర్ లాగా మా రెడ్డి గారు మాట. ఆయన ఎక్కడికైనా మేము ఆయన్నే పిలుచుకుంటాము. ఆయన పరిచయం చేశారు అప్పుడు కూడా మెడిసిన్ కు. అది ఆయుర్వేదిక్ అన్నారు, కానీ చాలా ఖర్చు అన్నమాట. ఆ ఖర్చు బదులు ఇది మేలు కదా, బిడ్డకి హెల్త్ అంటే చిన్న వయసు తట్టుకునే శక్తి ఉంది. పోను మెడిసిన్ వాడాలంటే ఎంత కష్టము. ఇది మనకు హెల్త్ బాగుంటుంది కదా, లైఫ్ టైం సార్. అవునవును, అంతే. మనకు లైఫ్ టైం అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మా అత్తగారు రోజు పిలుచుకురాలేము, ఆమె కూడా 1 hour పడుకోబెట్టినామా, ఆమె హెల్త్ కూడా ఇంకా కొద్ది రోజులు మనకు ఉంటుంది కదా. అట్లా ఆమె ఉండేదంటే, ఆమె ఉన్నా కూడా మాకు 30,000 40,000 సంపాదిస్తుంది మాకు. మా అత్త పెన్షనరు, ఇంకా 10 కాలాల పాటు బాగుంటుంది కదా మనం బాగా చూసుకున్నామంటే. అందుకు అన్ని విధాలా నేను ఆలోచించే తీసుకున్నాను సార్. మా మదరు పెన్షనరు, సరే వాళ్ళని పిలుచుకురాలేము రోజు, ఇది తీసుకెళ్ళామంటే అందరికి. మెయిన్ నాకు స్టీమర్ ఇష్టం. స్టీమర్ పెట్టుకుంటే ఎంతో మనకు తేలిక అనమాట. స్టీమర్ ఇంకా ఇష్టం నాకు. వీళ్ళు తొందరగా తీసేసినారు. నేను అదే చెప్తాను సార్కి, సార్ స్టీమర్ తండి అని మళ్ళీ అని. వీళ్ళు కంపెనీ వాళ్ళు చెప్తే మళ్ళీ తెస్తాం మేడం అని. అదే సార్, మేము స్టీమర్ కోసమే. నాకైతే ఈ బెడ్ కన్నా కూడా స్టీమర్ చాలా ఇష్టము. ఎందుకంటే మనం 10 kilometers నడిస్తే కూడా ఆ చెమట రాదు. ఇక్కడ 10 నిమిషాలు కూర్చున్నామంటే మన ఒంట్లో ఉండే ఎంత బ్యాడ్ ఇదంతా వెళ్ళిపోతుంది. నాకు దాని వల్లనే నేను స్టీమ్ తీసుకున్నాను, నా కోసం స్టీమ్ తీసుకున్నా నేను. ఇన్ని రోజులు మెడిసిన్స్ వాడారు కదా, 2 నెలలకు ఇది వాడుతూ ఉంటారు, ఇన్ని సంవత్సరాల పరి మెడిసిన్స్ వాడారు. మెడిసిన్స్ వాడినప్పుడు ఇది వాడినప్పుడు మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది సార్. మెడిసిన్ మాకు కాళ్ళ తిమ్ములకు రమణారెడ్డి సారే మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్నారు, మాకు ఫ్యామిలీ డాక్టర్ సారు. నాకు ఏమీ తగ్గేది కాదు. ఇంకా ఎప్పుడు పోయినా కూడా అడిగేది, తగ్గినాయి మేడం అంటే, ఒకసారి తగ్గినాయని చెప్తాను, ఒకసారి అబద్ధం వల్ల చెప్తాను. ఎందుకంటే మళ్ళీ మెడిసిన్ రాసిస్తారు. ఆ మందులు మింగేదానికన్నా భయం నాకు. మా సార్ ఏమో తగ్గలేదని చెప్పు, అవస్థ పడతావు కదా అంటారు. వద్దబ్బా, ఆయన ఇంకొక మందులు రాసిస్తాను. నేను మందులు వేసుకోవాలంటే అరటిపండు దగ్గర ఉండాలి నాకు. మింగేదాన్ని వేసుకోను సార్ నేను మందులు, నాకు భయము. ఇంజక్షన్స్ ఎన్నెన్నా వేసుకుంటా కానీ టాబ్లెట్లు భయం నాకు. అందువల్ల ఏదో ఒకటి తిండి ఉండాలా. ఇక్కడికి వచ్చినాక నాకు ఆ ప్రాబ్లం లేదు. సత్యం మెడిసిన్ అనేది నీళ్ళు చేసేస్తున్నాను. అసలు బాడీ పెయిన్స్ కూడా పారాసెటమాల్ కూడా వేసుకోను నేను. నాకు బాడీ పెయిన్స్ ఎప్పుడంటే 2 రోజులు ఇంట్లో రాకుండా వస్తే మరుసటి రోజు వచ్చి పడుకొని పోతా, నా ఒళ్ళు రిలీఫ్ అయిపోతుంది. బాడీ పెయిన్స్ కూడా నాకు చాలా తగ్గినాయి నిజంగానే. అమ్మ, మీరు వచ్చినప్పుడు ఓ రోజు రారు, బ్రదర్ మాత్రమే రోజు వస్తారు, ఏమి డిఫరెన్స్? అంటే బ్రదర్ వానికి ఇంట్రెస్ట్ అనమాట. నాకు అక్కడ పోతే బాగుంది, ఈ మందులు వేసుకున్నాక అక్కడ పోయి పడుకొని వస్తామా, బాగుంటుంది, నాకు హ్యాపీగా ఉంటుంది అని చెప్తాడు. అక్క వాళ్ళు పిలుస్తారు నన్ను, ఝాన్సీ అక్క రమ్మంటుంది, అక్క నాకున్న పేర్లు గుర్తుండవు, వానికి అన్ని గుర్తుంటాయి అనమాట. 1 week ఊరికి పోవాలంటే కూడా వాడు బలవంతంగా పిలుచుకోపోయినాడు. వీడు పోను అంటాడు, నేను పోను ఊరికి, నాకు ఈ ట్రీట్మెంట్ మిస్ అవుతుంది అంటాడు అనమాట. దీనివల్ల మెడిసిన్ కూడా పెద్దగా వేసుకోడు, దొంగ మెడిసిన్ కు. ఎందుకు, నాకు బాగుంది కదా, ఒక పూట వేసుకుంటే 2 పూట్ల టాబ్లెట్ వేసుకోడు ఇప్పుడు. అట్వల్ల సార్ బాగుంది. మెయిన్ సార్ మా బాబు కోసం మేము సంపాదించేదే మా బాబు కోసము. మాకుండేది ఒక్క బాబు,
దానివల్ల ఎన్ని అసలు పుట్టినప్పటి నుంచి తిరిగిన ఇదంటూ లేదు. ఎక్కడికెక్కడికో బొమ్మన్నారు, ఉపవాసాలు ఉండమన్నారు, నేల మీద తినమన్నారు, అన్నీ చేసినాను నేను. ఏమీ నాకు అంటే రిజల్ట్స్ తెలిసినట్టు తెలుస్తుంది, మళ్ళీ యథాప్రకారమే. ఈ ఫిట్స్ అనేది ఎక్కడన్నా పోతే దబ్బని పడిపోయేవాడు. బస్ స్టాండ్లలో కూడా ఇంత పెద్ద పిల్లోడు కదా, బోర్ల వానికి తెలియదు. ఆ ఫిట్స్ వచ్చినప్పుడు తెలియదు, మనము కంట్రోల్ చేయలేము, మనల్ని కూడా లాక్కుంటాడు. పట్టుకోవడానికి పోయినామనుకో లాక్కుంటాడు అనమాట. ఇక్కడ కూడా ఒకసారి ఫస్ట్ వచ్చిన కొత్తలో ఎక్కువ వచ్చింది, ఏడ్చేసినాను నేను. ఎందుకంటే అందరి ముందర వచ్చింది కదా, ఏమీ చేయలేము, ఇంత పెద్ద పిల్లోడు ఏం చేస్తాము. చాలా అందుకే నాకు మాట్లాడే ముందు బాధ వేస్తుంది బిడ్డను అనుకుంటే. నాకు చాలా బాధ వేస్తుంది సార్, ఎందుకంటే అన్ని బాగున్నాయి. అసలు ఆటో బుక్ చేస్తాడు, ప్రతిదీ ఉంది, మెమరీ పవర్ బాగుంది. కానీ ఆ ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలియదు పాపం. మనం పట్టుకోవాలన్నా కూడా మనల్ని కూడా లాక్కొని వెళ్ళిపోతాడు ఆ క్షణం అనేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, వచ్చినా కూడా విత్ ఇన్ అసలు మనము చూసే లోపలే వాడు కంట్రోల్ అయిపోతాడు, పడాడు అనమాట. ఇప్పుడు పడేది లేదనమాట, వాడే కంట్రోల్ చేసుకుంటాడు. మా సిస్టర్ సార్, మా ఓన్ సిస్టర్ గిరింపేటలో ఉన్నారు, మా ఓన్ సిస్టర్. అదే సార్ మాకు. ఇప్పుడు మీరు బ్రదర్ సార్ ఇది వల్ల సార్ నేను తీసుకోవడం కూడా నిజంగానే ఆయన ఎక్కువ నాకు ఒక తల్లిలాగా, మేడం నీకు చెప్తున్నా, ఒక కొడుకు చెప్తున్నాడు అనుకోండి, ఎంతో పాపం నన్ను సజెస్ట్ చేశారు సారు. మీరు ఏడ్చొద్దండి, నేను నీకు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను, ఏ చిన్న ఇబ్బంది అయినా నాకు ఫోన్ చేయండి, నేను చూసుకుంటాను మేడం, మీకు ఆ ఇబ్బందే లేదు అని ఎంతో ఒక బిడ్డలాగా, నిజంగా అనకూడదు కానీ మనకు చిన్నపిల్లోడైనా సార్ అంటాం కానీ మనం పేరుతో కూడా పిలవలేము, అంత అఫెక్షన్ గా మాట్లాడతాడు. వస్తూనే ఆ నవ్వే నాకు కూడా కావాల్సింది, ఆ నవ్వు. మనము విసిగించుకుంటే మనం ఏం కూడా ఇచ్చేయలేం కదా, మనం కూడా ఇంత ఇంట్రెస్ట్ గా రాలేము. ఏమీ విసుక్కోడు, బాగా మంచి సజెషన్ చేస్తారు నాకు. ఇది వల్ల నేను తీసుకోవడం కూడా 100% ఈయన వల్లే నేను చాలా 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 బాగా చాలా అస్సలు విసుకోరు. బెడ్షీట్ కూడా వద్దమ్మా చిన్న అంటే కూడా వద్దు మేడం మేము మర్చిస్తాం చేస్తారు. చాలా మంచి పిల్లలు నిజంగానే, చాలా చాలా విసుకోరు పాపం, నెమ్మదిగా బాగా చేస్తారు. ఒక 10 నిమిషాలు పడుకుంటామంటే కూడా సర్లేండి మేడం ఆంటీ అంటారు, మళ్ళీ వచ్చేస్తారు పాపం. ఒకసేపు పడుకొని లేస్తాంలే అంటే కూడా చాలా మంచి పిల్లలు. మాకే బాధగా ఉంది, అయ్యో బెడ్ ఎత్తుకోపోతే ఇంక రాలేమేమేమో అని ఒక ఇదిలాగా వస్తా అంటే ఇది ఉంది కదా. మళ్ళీ ఎందుకని ఇంట్లో వాళ్ళు కూడా అంటారు కదా సార్, మా వారు కూడా అంటారు కదా, వాడు కావాలంటే పోండి నువ్వెందుకు అబ్బా పోయేది అంటారు. ఒక్కోసారి మిస్ అవుతామేమో అనే ఫీలింగ్ ఉందన్నమాట. వస్తాము 10 days వన్స్ కూడా వస్తాము, కానీ ఇప్పుడు వచ్చినట్టు ప్రతిరోజు రాలేం కదా. కంటిన్యూగా మేము 40 days వచ్చాం సార్, మిస్ కాకుండా 40 days వచ్చాం. తర్వాత మిస్ అయింది కానీ మాకు అంటే ఇప్పుడు హాలిడేస్ కదా సార్, పిల్లలు బంధువులు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, సమ్మర్ హాలిడేస్ కాబట్టి దానివల్ల మిస్ అవుతాం. ఒక రోజు రాకపోయినా కూడా ఏదో మాకు ఒక ఇంటి ఫంక్షన్కి రాలేదు అన్నట్లే ఉంటుంది మాకు ఇక్కడ. అంత బాగుంది, అంత బాగుంది. అదే సార్ పవన్ సార్ ఆ మాట అంటారు. అవును, అదే మా బాబుకి చెప్తున్నారు సారు, మేడం మీరు ఒక రోజు అటు ఇటైనా బాబుని తప్పకుండా పంపించండి, మీరు నిలపద్దండి, మీకు బెడ్ వచ్చేసిందని మీరు రాకుండా ఉండద్దండి అంటున్నారు. వీళ్ళైతే కంపల్సరీ మేము మా మాట వినరు, ఖచ్చితంగా వస్తాడు. మేము వద్దు అన్నా కూడా వచ్చేస్తాడు. ఈ బాబు మాత్రం ఉండడు, వానికి అంత బాగా నచ్చిపోయింది. ఎందుకంటే మందులు ఇబ్బంది లేదు కదా, మందులు వేసుకో అది వేసుకునే ప్రాబ్లం లేదు. వస్తారా ఎచ్చగా పడుకుంటాడు. మా వానికి కూడా ఎచ్చదనం, ఈ సమ్మర్ లో కూడా ఏసీ వేసుకోడు, ఫ్యాన్ వేసుకోడు, ఎచ్చగా ఉండాలి ఒళ్ళు. అందుకు ఆయనకి ఇష్టం అనమాట, ఎచ్చగా పడుకుంటాం కదా ఇక్కడికి వస్తే అనే ఫీలింగ్ ఉంది ఈ బాబుకి. అందువల్ల పంపిస్తాం కూడా, మేమైతే నిలపము. ఎందుకంటే 10 మందిలో చూసి ఆ మాట కూడా, ఆ నత్తి అనేది కూడా పోతుంది కదా నలుగురితో. ఎవరు ఇప్పుడు మనమంటే ఇంట్లో మాట్లాడాడు సార్, ఇప్పుడు ఇక్కడ ఝాన్సీ కానీ ఆ పాప కానీ అందరూ మాట్లాడిస్తారు ఇక్కడ. అట్లా పాపం నలుగురితో మాట్లాడుతుంటే ఆ మాట ఇంకా ఫ్రీగా వస్తుంది కదా, అట్లా అనేసి నేను వాళ్ళని కూడా రోజు చూడాలనుకుంటా, రోజు అడుగుతాను ఎవరో 4 వస్తారంట కదా అనేసి అని. మనకి బాధేస్తుంది పాపం. నా పేరు కూడా శిరీష్ అనే. అంటే అట్లా వాళ్ళ పేరు అమ్మ ఎవరమ్మా, వాళ్ళ మదర్ వచ్చారా, అట్లా బాధేస్తుంది కదా. అట్లా పిల్లల్ని చూస్తే ఒకరు ఇద్దరంటే ఇదవుతుంది, ఇంట్లో 3 4 అట్లా ఉన్నారంటే ఆ పేరెంట్స్ ఎంత బాధేస్తుంది.
అమ్మా సఫర్ అవుతాం కాబట్టి ఆ పెయిన్ మాకు తెలుస్తుంది. ఉమ్. అమ్మా ఇప్పుడు ఫస్ట్ బ్రదర్ గో మాట సరిగా రాదు అంటుండ్రు కదా, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు? ఇప్పుడు పర్వాలేదంటారు సార్ మా బంధువులందరూ కూడా. మెయిన్ మా పెద్దమామ గారు వచ్చి మొన్న అనంతపురం నుంచి వచ్చి ఆయన అన్నారు, మా చాలా బాగుంది, కాకపోతే కొంచెం ఫాస్ట్ తగ్గిందంటే వాని మాట క్లారిటీగా అర్థం అవుతుంది అన్నారు. మా ఇంట్లో అందరికన్నా ఆయన మెచ్చుకుంటే మా వానికి మాట వచ్చినట్లే. మాట వచ్చినట్లే ఆయన అంత బాగా మెచ్చుకున్నారన్నమాట. ఇప్పుడు బ్రదర్ దగ్గర రెండు మాటలు మాట్లాడతామా. బ్రదర్ మీ పేరు? తేజ. ఏం తిన్నారు? ఉప్మా. ఉప్మా. ఎక్కడి నుంచి వస్తారు మీరు? ఒక్కపల్లి. ఆ, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు సెరకర్ వచ్చారు కదా, సెరకర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు హెల్త్ అనేది బాగా అవుతుందా? అవును సార్, బాగుంది. ఇప్పుడు సంతోషమా, హ్యాపీనా? ఓకే సార్. అమ్మ మీకు ఇప్పుడు హ్యాపీనా? హ్యాపీ సార్, 100% నాకైతే చాలా చాలా హ్యాపీ. ఎంతనో మెడిసిన్స్ వాడారో, బట్ ఇది మెడిసిన్స్ లేకనే మెడిసిన్ లేదు కదా అనేది నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ నిజంగానే. మా సార్కి ఎంతో ఒప్పించి మేము ఆ బెడ్ కొనుక్కోవడం కూడా అయ్యింది పాపం. చాలా చాలా థ్యాంక్స్ మీకు మాత్రం. సిరాకర్ కంటే ఏం ఖర్చు చేయలేదు సార్ మేము. నిజంగానే మేము ఆటో ఖర్చే పెట్టుకున్నామా, మాకు ఇక్కడ ఫ్రీనే కదా. అంటే మేము వచ్చి పోయేది ఎందుకులే, ఒకేసారి కొంటే మా ఇంటి పిల్లి పాది మాకు అవసరం కదా. మా పెద్దవాళ్ళు ఉన్నారు, మా అత్తగారు ఉన్నారు ఇంట్లో, ఆమె ఇంకా 10 కాలాల పాటు ఉంటే కూడా మాకు ఆమె సంపాదించిస్తుంది ఇంకా అనేది. హెల్త్ బాగుంటుంది అంతే. అందుకే ఇప్పుడు చాలా సంతోషం మా మీకు. చాలా చాలా సార్. ఇంత ముందు అసలు మా సార్ ఇంకా 4 days అంటే కూడా వద్దు, ఈ రోజు బాగుందన్న కదా, పోయి తెచ్చేసుకో అని మా సార్ అక్కడి నుంచే ప్రజలు అన్నమాట. అందువల్ల నేను వచ్చేసా. ఇంత ఇంత తప్పకుండా సార్. ఇంత ముందు ఎంత బాధపడ్డారో మీరు ఇద్దరు కూడా. చాలా సార్, చాలా చాలా బాధపడినాం మేము. మా బాధలు అంటే చెప్పుకోలేం నిజంగానే, ఎవరితో కూడా షేర్ చేసుకోలేం, అంత బాధపడినాము. ఇప్పుడు చాలా చాలా బాగుంది. ఇంత ముందు బాధపడకనే హ్యాపీగా ఉంటారో, అది మా సరకారంకి మీరు కూడా హ్యాపీగా ఉండాలి. అంతే. ఇక్కడే సార్, కొంగారెడ్డిపల్లె సార్ మా. అవును సార్. ఐ హాస్పిటల్ ఉంది కదా సార్, ITI ముందు ఆ డౌన్ లో అపార్ట్మెంట్ లో సార్. లాస్ట్ అపార్ట్మెంట్ సార్, డెడ్ ఎండ్. ఉన్నారు సార్.